ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అలా ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తామని దయచేసి అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ ఒకసారి కనుక్కొని చెప్పండి తొందరగా. పర్సన్ కలుస్తామని దయచేసి అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ ఒకసారి కనుక్కొని చెప్పండి తొందరగా. కొంచెం వెనకాల జరగండి. అలా ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తామని దయచేసి అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ ఒకసారి కనుక్కొని చెప్పండి తొందరగా. కొంచెం వెనకాల జరగండి. ఆర్టీసీ కార్మికులు ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో స్ట్రైక్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మరి దిగి వచ్చి వారిచ్చినటువంటి మాటలు కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఇవాళ అన్ఫార్చునేట్లీ 4 ఆర్టీసీ కార్మికులు వివిధ చోట్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినారు. ముందుగా నేను ఆర్టీసీ అన్నదమ్ములకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మన ప్రాణాలు తీసుకోవడం అన్నది సొల్యూషన్ కాదు. ఇది ఉద్యమాల గడ్డ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. డెఫినెట్ గా ఫైట్ చేద్దాం. ప్రభుత్వం దిగి వస్తుంది, మీతో పాటు మేమందరం కూడా ఉంటాం. మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం మంచిది కాదు, దీన్ని కొనసాగించొద్దని నేను ఆర్టీసీ కార్మికులు ఫస్ట్ మీ చెల్లిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెండవది, మన హక్కులు సాధించుకోవడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమ్మెకు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. రేపు ప్రభుత్వం పిలిచినటువంటి చర్చలు విఫలమైతే ఖచ్చితంగా రోడ్లో అవసరం అనుకుంటే తెలంగాణ మొత్తం బంద్ పెట్టి ఆర్టీసీ వాళ్ళ కోసం కొట్లాడతాం, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మేము ఇక్కడ అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కనీసం పోలీసు వాళ్ళు ఆ కార్మికుడిని చూసేటటువంటి అవకాశం మాకు ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడతామంటే అది కూడా ఇవ్వడం లేదు. ఒక ఆర్టీసీ డాక్టర్ గారు మాత్రం బయటకు వచ్చి మరి 80% ఖాళీ ఉన్నారు, 80% ఖాళీ ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తా ఉన్నారు. వారిని ఎట్లా నమ్మాలో తెలియడం లేదు. కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ హాస్పిటల్ని వాచ్ చేస్తూనే ఉంటాం. మిగతా ఆర్టీసీ కార్మికులందరూ కూడా వాచ్ చేస్తూనే ఉంటాం. రేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, 10 గంటలకు పిలిచినటువంటి చర్చలో ఖచ్చితంగా మీరు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. అదే విధంగా యూనియన్లు పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.